Hi aspirants, welcome to Synomath. Welcome to continuous series of UPSC CSAT PYQs. సో ఈరోజు ఈ వీడియోలో బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ సంబంధించి 2024 నుంచి మనం క్వశ్చన్స్ని బ్యాక్కి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈరోజు ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ని స్టార్ట్ చేయడానికి కొన్ని బేసిక్స్ అవసరం. సో ఫస్ట్ డైరెక్షన్స్ని మనం సాల్వ్ చేసినప్పుడు ఒకసారి బేసిక్స్ చూడండి. సో డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఇవి డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో వీటిలన్నింటిని కనెక్ట్ చేస్తే మనకి ఒక సర్కిల్ వచ్చింది కాబట్టి టోటల్ మనకి 360 degrees. సో ఇక్కడ ఈచ్ వన్ రైట్ యాంగిల్ 90 degrees. అలాగే మనకి హాఫ్ తీసుకుంటే 45 degrees, 45 degrees. సో వీటిని బేస్ చేసుకొని మనకి డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయొచ్చు. ఇవి బేసిక్స్. సో నెక్స్ట్ అలాగే కంటిన్యూగా మనకి బ్లడ్ రిలేషన్ కూడా రెండు దీంట్లో కంబైన్ అయి ఉంటాయి. సో బ్లడ్ రిలేషన్ టాపిక్ మనం సాల్వ్ చేసేటప్పుడు కావాల్సిన బేసిక్స్ చూడండి. మనం జనరేషన్ గ్యాప్ ఉంటే సపోజ్ మన గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ మనం ఇప్పుడు ఈ మూడు జనరేషన్లు రిప్రజెంట్ చేయాలంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్. మన జనరేషన్స్ ఎప్పుడు మనకి పైనే ఉంటారు. తర్వాత నెక్స్ట్ మన ఫాదర్, ఆ తర్వాత యూ. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం జనరేషన్స్ని, ఇలా రిప్రజెంట్ చేస్తాం. మేల్ అయితే మనం స్క్వేర్ బాక్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఫీమేల్ అయితే గ్రాండ్ మదర్, మదర్ అండ్ యూ. సో ఫీమేల్ అయితే మనం సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో సేమ్ ఏజ్ గ్యాప్ ఉంటే సేమ్ సిబ్లింగ్స్ కానీ మన కజిన్స్ కానీ ఎవరైనా అయితే సేమ్ ఏజ్. సో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ సేమ్ ఏజ్ కాబట్టి వాళ్ళని మనం లైన్తో రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ యూ అండ్ యువర్ బ్రదర్ లేదా సిస్టర్ లేదా కజిన్ ఆర్ సిబ్లింగ్, వాళ్ళని ఇలా ఒక లైన్ తోటి మీకు సేమ్ జనరేషన్ అని చెప్పేది ఈ సింబల్. సో నెక్స్ట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ని మనం ఈ సింబల్తో డినోట్ చేద్దాం, ఫాదర్ అండ్ మదర్. సో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఒకవేళ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళని మనం ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి ఈరోజు ఈ వీడియోలో బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్స్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన మినిమం బేసిక్స్. సో ఈ బేసిక్స్ ఉంటే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయొచ్చు. సో వన్ బై వన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఎవరైనా ఒకసారి బేసిక్స్ కావాలంటే దీన్ని పాస్ చేసి రాసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ పర్సన్ వాక్స్ 100 meter స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ హౌస్, టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 meter, అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 300 meter, దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 100 meter టు రీచ్ హిజ్ ఆఫీస్. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ హీ వాక్ ఇనిషియల్లీ ఫ్రమ్ హిజ్ హౌస్ ఇఫ్ హిజ్ ఆఫీస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్? సో వాళ్ళ ఆఫీస్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే అతను స్టార్టింగ్ ఇనిషియల్ ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారని మనల్ని క్వశ్చన్ అడిగాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి ఒక డైరెక్షన్ మనం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ మనం నార్త్ డైరెక్షన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో దాన్ని కన్సిడర్ చేసుకొని సాల్వ్ చేస్తే ఫైనల్గా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వచ్చిందన్నాడు. ఒకవేళ మనం రాంగ్ చేస్తే దాన్ని ఎలా చేయాలని కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్, సో ఏ పర్సన్ వాక్స్ 100 meters స్ట్రైట్ ఫ్రమ్ హిజ్ హౌస్. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 100 meters స్ట్రైట్గా వెళ్ళాడు అన్నాడు. కానీ ఏ డైరెక్షన్ ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో డైరెక్షన్ మనకి ఇవ్వనప్పుడు డిఫాల్ట్గా నార్త్ డైరెక్షన్ తీసుకుందాం. సో నార్త్ డైరెక్షన్ తీసుకొని 100 meters ఒక వ్యక్తి ట్రావెల్ చేశాడు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది అక్కడికి. టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 meters. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి 100 meters మళ్ళీ వాక్ చేశాడు. సో ఇవి డ్రా చేసినప్పుడు మీకు ఎప్పుడు పక్కన గుర్తుండాల్సింది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో అగైన్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఈ డైరెక్షన్స్ని మీ మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 300 meter. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యి 300 meters నడిచాడు. సో 300 meters. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 100 meter. సో ఇక్కడ నుంచి రైట్కి టర్న్ అయ్యి 100 meters వాక్ చేశాడు. సో ఇది డైరెక్షన్. సో రైట్ టర్న్ అంటే మనకి ఇట్ సైడ్ వస్తుంది. 100 meters వాక్ చేశాడు టు రీచ్ హిస్ ఆఫీస్. సో ఇక్కడ అతని ఆఫీస్ ఉంది. సో ఇన్ విచ్ డైరెక్షన్ డస్ హీ వాక్ ఇనిషియల్లీ ఫ్రమ్ హిజ్ హౌస్? సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ నార్త్ కండిషన్ తీసుకోవడం వల్ల మనకేమొచ్చింది, ఆఫీసు వెస్ట్ సైడ్లో వచ్చింది. కానీ వాళ్ళ ఆఫీస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఒకసారి ఇప్పుడు ఈ కండిషన్ చూడండి. మనం ఏమని సాల్వ్ చేసాము, ఇప్పుడు బై డిఫాల్ట్ నార్త్ తీసుకున్నాం, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో మనం నార్త్ అని కండిషన్ తీసుకుంటే వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందని మనకి ఇచ్చాడు, నార్త్ ఈస్ట్లో ఉంది. కానీ నార్త్ ఈస్ట్లో రావాల్సిన మనకి, సో నార్త్ ఈస్ట్లో రావాల్సిన కండిషన్ మనకి వెస్ట్ సైడ్లో వచ్చింది.
సో రావాల్సిన దానికంటే మనకి 3 పాయింట్స్ అవే వచ్చింది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాంగ్ వచ్చింది. సో దాన్ని మనకి నార్త్ ఈస్ట్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏ డైరెక్షన్ తీసుకుంటే నార్త్ ఈస్ట్ వస్తుంది. సో 3 ప్లేసెస్ మనకి యాంటీ క్లాక్ వైజ్లో రాంగ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకి ఇచ్చిన కండిషన్ చెక్ చేద్దాం. సో నార్త్ వెస్ట్ తీసుకుంటే అగైన్ ఇక్కడి నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో 3 ప్లేసెస్ 1 2 3 సౌత్ రావాలి, కానీ వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది? నార్త్ ఈస్ట్లో ఉంది. సో నెక్స్ట్ వెస్ట్ కనుక తీసుకుంటే వెస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో 3 పొజిషన్ చెక్ చేయాలి, 1 2 3 సౌత్ ఈస్ట్. సో ఆ డైరెక్షన్ కూడా కాదు. నెక్స్ట్ మనం సౌత్ తీసుకుంటే సౌత్ నుంచి చూడండి 1 2 3. సో 3 పొజిషన్స్ మనం యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయ్యాం. అప్పుడు ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ ఆఫీస్ వచ్చింది. సో కాబట్టి అతను ఇనీషియల్గా సౌత్ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు. సో 3 పొజిషన్స్ మనం అప్ టు కరెక్ట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని సో నార్త్ ఈస్ట్ అతను స్టార్ట్ అయిన డైరెక్షన్ సౌత్. సో మీకు ఏదైనా సరే కండిషన్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ నార్త్ కండిషన్ తీసుకోండి. సో అప్పుడు మీరు తీసుకున్నప్పుడు దానికి దీనికి రిలేషన్ చూడండి, క్లాక్ వైజ్లో మిస్టేక్ వచ్చిందా, యాంటీ క్లాక్ వైజ్లో మిస్టేక్ వచ్చిందా, ఎన్ని ప్లేసెస్ మిస్టేక్ వచ్చిందని చెప్పి దీన్ని మీరు కరెక్ట్ చేయొచ్చు ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా. లేదని చెప్పి నార్మల్గా ఇప్పుడు నార్త్ వెస్ట్ డైరెక్షన్ తీసుకొని మళ్ళీ అన్నింటినీ సాల్వ్ చేస్తూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. సో ఎక్కడైనా సరే మీకు డైరెక్షన్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ నార్త్ తీసుకోండి. దాన్ని నార్త్ తీసుకున్నా మనకు వచ్చిన దాన్ని ఎలా మళ్ళీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు ఎన్ని ప్లేసెస్ రాంగ్ వచ్చింది, అది క్లాక్ వైజ్ వచ్చిందా యాంటీ క్లాక్ వైజ్ వచ్చిందా చెక్ చేసుకోండి. సో దట్స్ ఎనఫ్. సెకండ్ ప్రాబ్లం, ఏ పర్సన్ వాక్స్ 100 meters westward, then turns left and walks 100 meters. He then takes 225 degrees turn clockwise. In which direction is he walking now? సో ఒకసారి మనకి ఎవరైనా సరే కొంచెం బేసిక్ మ్యాథ్స్ ఐడియా లేకపోతే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఓవరాల్ సర్కిల్ వచ్చేసి 360 degrees. సో మనకి ఎగ్జాక్ట్గా మనకి అన్ని హాఫ్ డివైడ్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా మనకి 45 degrees 45 degrees 45 degrees 45 degrees ఇలా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏ పర్సన్ వాక్స్ 100 meters westward. సో వెస్ట్ సైడు ఒక 100 meters వాక్ చేశాడు ఒక వ్యక్తి. దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 meters. సో ఇక్కడ నుంచి 100 meters మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యి 100 meters వాక్ చేశాడు. హీ దెన్ టేక్స్ ఏ 225 degree టర్న్ క్లాక్ వైజ్. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ 225 degrees తిరిగాడు. సో ఇక్కడ నుంచి ఒకసారి మనం డైరెక్షన్స్ రాద్దాం, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో అతనున్న పొజిషన్ కిందకుంది. సో అక్కడి నుంచి అతను 225 degrees క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ తీసుకుంటే మనకి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెస్ట్కి 90 degrees, నార్త్కి 90 degrees, 90 + 90 180 ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకి ఈ డైరెక్షన్లో వస్తాడు 45 degrees అంటే. సో టోటల్ 225 degrees. సో ఇక్కడి నుంచి ఇక్కడికి విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మనకి రైట్ యాంగిల్. సో 90 degrees, ఇక్కడ 90 degrees, 180 + 45 180 + 40 225 degrees, 180 + 45 225 degrees. He faces north east direction. In which direction he is walking now అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఇప్పుడు అతను వాక్ చేస్తున్నాడు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ వాక్స్ డౌన్ బ్యాక్ సైడ్ ఆఫ్ హిజ్ హౌస్ స్ట్రైట్ 25 meters, then turns to right and walks 50 meters again, then he turns towards left and again walks 25 meters. If his house faces to the east, what is his direction from the starting point? సో ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటి దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు, కానీ అతని ఇల్లు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఫేస్ అయింది. సో ఇప్పుడు అతని హౌస్ ఇది. సో అతనికి ఈస్ట్ సైడ్ అతని ఇల్లు ఫేస్ చేశాడు, కానీ అతను వాక్ చేయడం మాత్రం ఇంటికి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు, అంటే వెస్ట్ సైడ్ ట్రావెల్ చేశాడు. ఫస్ట్ ఏ మ్యాన్ వాక్స్ డౌన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ హిజ్ హౌస్. సో ఇంటికి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు, బ్యాక్ డోర్ నుంచి స్టార్టింగ్ 25 meters. సో 25 meters వెస్ట్ సైడ్ వాక్ చేశాడు. దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 50 meters. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ అయ్యి 50 meters వాక్ చేశాడు. దెన్ హీ టర్న్స్ టువార్డ్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ అగైన్ 25 meters. సో వెస్ట్కి వచ్చి అగైన్ 25 meters వాక్ చేశాడు. ఇఫ్ హిజ్ హౌస్ ఫేసెస్ టు ద ఈస్ట్, వాట్ ఈస్ డైరెక్షన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్? సో స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఏ డైరెక్షన్లో ఉండంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం తీసుకోవాలి. సో నార్త్ సౌత్, సో ఇట్ సైడ్ ఈస్ట్, ఇట్ సైడ్ వెస్ట్. సో ఇక్కడ నుంచి అతను ఏ పొజిషన్లో ఉన్నాడో మనం చెక్ చేయొచ్చు. సో ఏ పొజిషన్లో ఉన్నాడంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 friends X and Y start running and they run together for 50 meters in the same direction and reach a point. X turns right and runs 60 meters while Y turns left and runs 40 meters. Then X turns left and runs
50 meter and stops, while Y turns right and runs 50 meters and then stops. How far are the two friends from each other now? సో డైరెక్షన్ క్వశ్చన్స్ చూసి అవి పెద్దగా ఉన్నా సరే వాటిని మనం భయపడాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ని నీట్గా డ్రా చేసుకొని లెఫ్ట్ రైట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ 4 పాయింట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటే రీజనింగ్లో వచ్చే ఈ డైరెక్షన్ సెన్స్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ టూ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే టైంలో ఒకే డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడ మనకి డైరెక్షన్ చెప్పలేదు కానీ 50 మీటర్స్ వాళ్ళిద్దరూ కలిసి రన్ చేశారు అన్నాడు. సో మనకి డైరెక్షన్ చెప్పినప్పుడు బై డిఫాల్ట్గా నార్త్ కండిషన్ తీసుకోవచ్చు. సో నార్త్ కండిషన్ తీసుకొని సాల్వ్ చేస్తే ఇద్దరు ఒకే డైరెక్షన్లో ఫ్రెండ్స్ ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే డైరెక్షన్లో 50 మీటర్స్ వరకు కలిసి ట్రావెల్ చేశారు. సో ఇప్పుడు ఎక్స్ ఎవరో వై ఎవరో కూడా అప్పుడే మనం చెప్పకూడదు. సో ఎక్స్ వైని కూడా రఫ్ చేయాలి. సో ఇద్దరు కలిసి మనకి 50 మీటర్స్ కలిసి ట్రావెల్ చేస్తారు ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ రీచ్ ఏ పాయింట్. సో ఒక పాయింట్ రీచ్ అయ్యారు. ఎక్స్ టర్న్స్ రైట్. ఇప్పుడు మీరు ఎక్స్ని పెట్టచ్చు. ఎక్స్ రైట్ టర్న్ అయ్యాడు. సో ఇట్ సైడ్ వచ్చిన వ్యక్తి ఎక్స్, ఇట్ సైడ్ వెళ్ళిన వ్యక్తి వై. సో ఎక్స్ టర్న్స్ రైట్ అండ్ రన్స్ 60 మీటర్స్. సో ఇతను రైట్కి టర్న్ అయ్యి 60 మీటర్స్ రన్ చేశాడు. వైల్ వై టర్న్స్ లెఫ్ట్ అండ్ రన్స్ 40 మీటర్స్. సో వై లెఫ్ట్కి వచ్చేసి 40 మీటర్స్ రన్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఎక్స్ కండిషన్ ఇచ్చారు. ఎక్స్ టర్న్స్ లెఫ్ట్ అండ్ రన్స్ 50 మీటర్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగి ఒక 50 మీటర్స్ మళ్ళీ రన్ చేశాడు ఎక్స్ అండ్ స్టాప్స్. సో ఇక్కడతోటి ఎక్స్ స్టాప్ అయిపోయాడు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి వైల్ వై టర్న్స్ రైట్ అండ్ రన్స్ 50 మీటర్. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 50 మీటర్స్ మళ్ళీ వై రన్ చేశాడు అండ్ దెన్ స్టాప్స్. హౌ ఫార్ ద టూ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ నౌ. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 60, ఇది రిమైనింగ్ 40. సో 60 + 40 100 మీటర్స్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 100 మీటర్స్. సో ప్రాబ్లం చూసి భయపడకండి. మనం కనుక డయాగ్రామ్ నీట్గా సాల్వ్ చేసుకోగలిగితే ఇంతే సింపుల్గా లెస్ దాన్ 1 మినిట్లో మనం క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు డైరెక్షన్స్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రాబ్లం PQRST and U are 6 members of a family. R is the spouse of Q, U is the mother of T and S is the daughter of U. P's daughter is T and R's son is P. There are two couples. E condition is important. There are two couples in the family. Which one of the following is correct? మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఫ్యామిలీ ట్రీని డ్రా చేద్దాం. ఫ్యామిలీ ట్రీని కనుక జాగ్రత్తగా డ్రా చేయగలిగితే, సో అందుకే బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్లో కనుక మీరు ఆ గ్రాఫ్ని కానీ ఆ ట్రీస్ని కానీ జాగ్రత్తగా డ్రా చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ని మనం ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా సరే దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే ఫ్యామిలీ ట్రీ డ్రా చేసేటప్పుడు స్క్వేరు, సర్కిల్, జనరేషన్స్ని, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలాగా, కజిన్ బ్రదర్ రిలేషన్ ఎలాగా, సేమ్ ఏజ్ ఉన్న రిలేషన్ ఎలాగా మీకు స్టార్టింగ్ బేసిక్స్ చెప్పాను. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్? PQRSTU. సో 6 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆర్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ క్యూ. క్యూ యొక్క స్పౌజ్ ఆర్ అన్నాడు. సో వీళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. బట్ ఎవరికి, సో వీళ్ళిద్దరి జెండర్ మనకు తెలియదు. సో క్యూ మేలా ఫీమేలా, ఆర్ మేలా ఫీమేలా మనకు తెలియదు. సో వీళ్ళిద్దరికి మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంది. ఎవరి జెండర్ ఏంటనేది మనకు తెలియదు అక్కడ వరకు. ఫస్ట్ పాయింట్. యూ ఈజ్ ద మదర్ ఆఫ్ టీ. టీకి ఒక మదర్ ఉంది, ఆమె యు. సో టీకి ఒక మదర్, ఆమె యు. నెక్స్ట్ అండ్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యు. సో యూకి ఒక డాటర్ ఉంది, ఆమె ఎస్. సో ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యు. నెక్స్ట్ కండిషన్ పీస్ డాటర్ ఈజ్ టీ. సో పీకి ఒక డాటర్ ఉంది, ఆమె టీ. సో ఇక్కడ మనకి జెండర్ మెన్షన్ చేశాడు. సో పీకి డాటర్ అంటే ఈమె వీళ్ళ మదర్ కాబట్టి ఇక్కడ మేల్ రిలేషన్ మనం రాయొచ్చు. సో ఆ మేల్ రిలేషన్ ఎవరో చూద్దాం. అండ్ ఆర్స్ సన్ ఈజ్ పి. ఆర్కి ఒక సన్ ఉన్నాడు, వాడు పి. ఆర్స్ సన్ పి. సో ఇక్కడ రిలేట్ చేయొచ్చు మనం. ఆర్స్ సన్ వచ్చేసి, ఆర్కి ఒక సన్ ఉన్నాడు, పి. సన్ అని చెప్పాడు కదా. సో ఇప్పుడు ఈ యూని తీసుకొచ్చి ఇక్కడ మనం కనెక్ట్ చేయగలిగితే యూ సేమ్ రిలేషన్ మళ్ళీ యాజ్ టీజ్ రాయండి. టీ వీళ్ళిద్దరు డాటర్స్, ఎస్. సో ఓవరాల్గా మనకి 6 మెంబర్స్ వచ్చారు. దేర్ ఆర్ 2 కపుల్స్. సో ఇక్కడ ఒక కపుల్ ఉంది, ఇక్కడ ఒక కపుల్ ఉంది. సో 2 కపుల్స్ సెట్ అయింది ఇన్ ద ఫ్యామిలీ. ఇంకేమైనా కండిషన్స్ మిగిలిపోయినా? పీస్ డాటర్ ఈజ్ టీ అండ్ ఆర్ సన్ ఈజ్ పి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఫస్ట్ స్టేట్మెంట్స్ చెక్ చేద్దాం. క్యూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ. టీకి గ్రాండ్ ఫాదర్ క్యూ అంటున్నాడు. ఇక్కడ గ్రాండ్ ఫాదరా గ్రాండ్ మదరా చెప్పాలి అంటే వీళ్ళ జెండర్ మనకు తెలియాలి.
క్యూ మేలా లేదా ఫీమేలా, అలాగే ఆర్ మేలా ఫీమేలా. సో ఆ కండిషన్ మనకు తెలియదు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేము టీకి క్యూ గ్రాండ్ ఫాదర్ అవుతాడా లేదని. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్యూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ టీ. సో జెండర్ తెలియకుండా వాళ్ళు గ్రాండ్ మదరా గ్రాండ్ ఫాదరా మనం చెప్పలేము. నెక్స్ట్ పాయింట్, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. మళ్ళీ ఆర్తోని రిలేట్ చేస్తున్నాడు, వాళ్ళ యొక్క జెండర్ తెలియకుండా మనం చెప్పలేం కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలిన ఆన్సర్ ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇది రైట్ అవుతుంది. టీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ. వీళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా టీ గ్రాండ్ డాటరే అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. టీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ. క్యూకి టీ గ్రాండ్ డాటర్ అంటున్నాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఉమెన్ రన్స్ 12 kilometers towards her north, then 6 kilometers towards her south, and then 8 kilometers towards her east. In which direction is she from her starting point? So ఒక ఉమెన్ 12 kilometers towards her north. సో 12 kilometers నార్త్ డైరెక్షన్లో ఫస్ట్ రన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సౌత్ డైరెక్షన్లో ఒక 6 kilometers రన్ చేసింది. అక్కడి నుంచి ఈస్ట్కి ఒక 8 kilometers వెళ్ళింది. ఇది ఈస్ట్ డైరెక్షన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈ షీ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. సో హర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ ఉందంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం కనెక్ట్ చేయాలి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి కనెక్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో సౌత్ ఆఫ్ ఈస్ట్ తప్పు. నెక్స్ట్ సౌత్ ఆఫ్ ఈస్ట్ తప్పు. సో రెండు నార్త్ ఆఫ్ ఈస్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ 45 degrees అండి. ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. 45 degrees, నాట్ 450. So an angle more than 45 degrees of northeast, an angle less than 45 degrees of northeast. సో ఈ యాంగిల్ తెలియాలంటే మనం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే మనకి తెలుస్తుంది. సో మనకి ఇది 45 degrees కంటే చాలా తక్కువ ఉంది. సో మనకి ఆల్రెడీ డిఫైన్ చేస్తాం. ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ ఉంటే మనకి ఇట్ సైడ్ 45 degrees, ఇట్ సైడ్ 45 degrees ఉంటుంది. సో 45 degrees కంటే మనకి యాంగిల్ చాలా తక్కువగా ఉంది. సో యాంగిల్ లెస్ దాన్ 45 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బ్యాంక్ ఎంప్లాయీ డ్రైవ్స్ 10 kilometers towards south from her house and turns to her left and drives another 20 kilometers. సో ఈ క్వశ్చన్ అంతా చదివే బదులు డైరెక్ట్గా మనం పాయింట్ టు పాయింట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేద్దాం. ఏ బ్యాంక్ ఎంప్లాయీ డ్రైవ్స్ 10 kilometers towards south from her house. సో తన హౌస్ నుంచి ఒక 10 kilometers సౌత్కి డ్రైవ్ చేసింది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అండ్ టర్న్స్ టు హర్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి తన లెఫ్ట్కి తిరిగి డ్రైవ్స్ అనదర్ 20 kilometers. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి టర్న్ అయ్యి ఒక 20 kilometers డ్రైవ్ చేసింది. సెకండ్ పాయింట్. థర్డ్ వన్, షీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 40 kilometers. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఇట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో 40 kilometers డ్రైవ్ చేసింది. లెఫ్ట్ టర్న్ అయ్యి 40 kilometers డ్రైవ్ చేసింది. సో మీరు ఇలా డ్రా చేసేటప్పుడు ఇది 10 కదా, దాన్ని బేస్ చేసుకొని కొంచెం 40 పైకి గీయండి. అంతేగాని 40 అని చెప్పి ఒక లైన్ మనం అజంప్షన్ చేసుకోకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి బేస్ పాయింట్ తీసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు డ్రా చేయాలి. ఇక్కడ 10 తీసుకున్నాడు, అదే 5 అంటే దాంట్లో కొంచెం తగ్గించి రాయాలి. ఎగ్జాక్ట్గా హాఫ్ రాయాల్సిన అవసరం లేదు, దాంట్లో కొంచెం తగ్గించి రాస్తే మనకి డైరెక్షన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. సో 40 kilometers తీసుకున్నాం. నెక్స్ట్, దెన్ షీ టర్న్స్ టు హర్ రైట్. సో ఇక్కడ నుంచి తన రైట్కి టర్న్ అయింది అండ్ డ్రైవ్స్ ఫర్ అనదర్ 5 km. సో ఇక్కడ నుంచి ఒక 5 kilometers అయింది. సో ఎందుకంటే హారిజాంటల్ డిస్టెన్స్ మనం ఆల్రెడీ 20 తీసుకున్నాం, మీరు ఇంకా ఎక్కువ లెంత్ డ్రా చేసి 5 kilometers తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఒక బేస్ పాయింట్ తీసుకుంటారు, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డిస్టెన్స్ డ్రా చేయడానికి ప్రయత్నించండి. షీ అగైన్ టర్న్స్ టు హర్ రైట్. సో ఇప్పుడు మళ్ళీ తన రైట్కి టర్న్ అయ్యి డ్రైవ్స్ అనదర్ 30 kilometers అండి. సో 30 kilometers అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మనకి టోటల్ 40. సో ఈ మైనస్ తీసేస్తే ఎగ్జాక్ట్ ఇక్కడికి 30 వస్తుంది. సో ఇక్కడికి 30 kilometers. నెక్స్ట్ పాయింట్, టు రీచ్ హర్ బ్యాంక్ వేర్ షీ వర్క్స్. సో ఇక్కడ తన బ్యాంకు రీచ్ అయిపోయింది. సో తన బ్యాంక్ రీచ్ అయిపోయింది. వాట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది బ్యాంక్ అండ్ హర్ హౌస్. సో తన హౌస్కి బ్యాంక్కి ఉన్న మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 20 kilometers, ఇక్కడ 5 kilometers. సో ఓవరాల్గా 25 kilometers. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫ్యామిలీ ఆఫ్ 2 generations కన్సిస్టింగ్ ఆఫ్ 6 members PQRST అండ్ U హ్యాస్ 3 males. ఈ కండిషన్స్ ఇంపార్టెంట్. 2 generations అన్నాడు, ఎంతమంది మెంబర్స్ ఉన్నాడు ఇచ్చాడు, 3 males 3 females, దేర్ ఆర్ 2 married couples. సో అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే. అండ్ 2 unmarried siblings. U ఇక్కడ నుంచి మనం కండిషన్స్ రాద్దాం. U ఈజ్ P's డాటర్. సో ఫస్ట్ కండిషన్స్ రాద్దాం. PQRSTU.
ఇందులో 3 మేల్స్ 3 ఫీమేల్స్ 2 జనరేషన్స్. సో అక్కడ వరకు ఇచ్చిన డేటా రాసాం. నెక్స్ట్ ఇంకా దేర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్. సో 2 మ్యారీడ్ కపుల్స్ ఇద్దరు ఉన్నారు. 2 అన్మ్యారీడ్ సిబ్లింగ్స్. సో 2 అన్మ్యారీడ్ సిబ్లింగ్స్. యూ ఈజ్ పీస్ డాటర్. పీకి ఒక డాటర్ ఉంది, ఆమె యూ. యూ ఈజ్ పీస్ డాటర్. సో పీకి ఒక డాటర్ ఉంది, ఆమె యూ. అండ్ క్యూ ఈజ్ ఆర్స్ మదర్ ఇన్ లా. సో ఆర్కి ఒక మదర్ ఇన్ లా ఉంది, ఆమె ఎవరంటే క్యూ. ఆర్కి ఒక మదర్ ఇన్ లా, ఆమె ఎవరు? క్యూ. అంటే షీ ఈజ్ లేడీ. నెక్స్ట్ టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ మేల్. సో టీ వచ్చేసి మేల్, మనం బాక్స్తో రిప్రజెంట్ చేద్దాం. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ మేల్. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఏ మేల్. సో ఎస్ ఈజ్ ఏ మేల్. ఎస్ అనే కండిషన్ ఇచ్చాడు, మేల్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఫస్ట్ వీళ్ళకి మనం రిలేషన్ చూద్దాం. సో పీ డాటర్ యూ, క్యూ ఆర్ మదర్ ఇన్ లా క్యూ. సో వీళ్ళిద్దరికి మనం ఒక రిలేషన్ అడ్జస్ట్ చేస్తే మనకి పీ మేల్. సో వీళ్ళిద్దరికి రిలేషన్. సో డాటర్, యూ ఈజ్ డాటర్. సో ఆర్కి మదర్ ఇన్ లా క్యూ. ఎస్ ఈజ్ ఏ మేల్ అన్నాడు కానీ ఇక్కడ అన్మ్యారీడ్ అని చెప్పలేదు. సో ఎస్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తే ఎస్కి ఎస్ మేల్, ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్. సో వీళ్ళిద్దరికి రిలేషన్ మనకి ఇప్పుడు యుఎస్, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు, యుఎస్. నెక్స్ట్ టీ ఈజ్ అన్మ్యారీడ్ మేల్. సో టీ ఈజ్ అన్మ్యారీడ్ మేల్ కాబట్టి టీని మనం ఇక్కడ రాయొచ్చు. సో ఇప్పుడు టీ యుఎస్. సో వీళ్ళ ముగ్గురు వచ్చేసి వీళ్ళ కిడ్స్, పీ అండ్ క్యూ వల్ల కిడ్స్. సో ఆర్ వచ్చేసి వీళ్ళ డాటర్ ఇన్ లా. సో ఇది ఓవరాల్గా రిలేషన్, మొత్తం 2 జనరేషన్స్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌస్. ఓవరాల్గా మనకి ఇచ్చిన 3 మేల్స్ ఫస్ట్ చెక్ చేద్దాం. సో 1 2 3 మేల్స్. నెక్స్ట్ 3 ఫీమేల్స్, క్యూ ఆర్ యూ 3 ఫీమేల్స్. అలాగే 2 మ్యారీడ్ కపుల్స్, పీ అండ్ క్యూ, ఆర్ అండ్ ఎస్ 2 మ్యారీడ్ కపుల్స్. సో ఓవరాల్గా మనకి కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి. ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఆర్ ఈజ్ యూస్ హస్బెండ్. యూ యొక్క హస్బెండ్ ఆర్ అంటున్నాడు, సో స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ సో ఆర్ వచ్చేసి ఎస్ యొక్క వైఫ్ అంటున్నాడు, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ ఈజ్ అన్మ్యారీడ్. సో ఎస్ ఈజ్ హియర్ మ్యారీడ్ బట్ నాట్ అన్మ్యారీడ్. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్. ఆల్రెడీ మనకి బి కరెక్ట్ అయింది.